నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు, అదే రాజకీయ ఉత్కంఠకు మరికొద్ది క్షణాల్లో తెరపడబోతుంది. ఇటీవల చూసాం మనం, అటు పార్లమెంట్కి సంబంధించి కావచ్చు, అసెంబ్లీకి సంబంధించి ఎలక్షన్స్ జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా ఓ రాష్ట్రంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారన్న విషయం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకే తెరదించే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అది ఏ రాష్ట్రమో, ఖచ్చితంగా ఏపీనే. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తే ఖచ్చితంగా దేశ చరిత్రలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రాజకీయ పరంగా. మనం ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, దాని ముందు జరిగిన తదితర పరిణామాలు కావచ్చు, చాలానే చూసాం. అయితే ఈసారి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో భారీ ఓటింగ్ జరిగింది. ఓటింగ్ శాతం అమాంతంగా పెరిగింది. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు రాత్రి అయ్యేదాకా, అర్ధరాత్రి వరకు క్యూలలో నిలబడి మరీ తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఈ ఓటుకు వినియోగించుకోవడం వెనక ప్రభుత్వ సానుకూల ఓటు ఉంది. ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు అనుగుణంగా మళ్ళీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని ప్రజలంతా కూడా తరలి వచ్చి ఓట్లేశారని చెప్పి అధికార పక్షం చెప్తుంటే, ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. అటు అభివృద్ధి కావచ్చు, ఇటు ఉద్యోగాలు కావచ్చు, అంతా శూన్యం అని చెప్పి, సో పెరిగిన ఓటింగ్ అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అని చెప్పి ప్రతిపక్షం చెప్తుంది. సో ఏది ఏమైనప్పటికీ సమయం ఆసన్నమైంది, ఉత్కంఠకు దిగబోతుంది. అయితే సర్వత్రా మనం ఇటీవల చూసాం, బెట్టింగ్స్ అయితే మాత్రం ఒక తారాస్థాయిలో జరిగాయని మనం చెప్పుకోవచ్చు. అటు అధికార పక్షం మీద, ఇటు ప్రతిపక్షం మీద బెట్టింగ్స్ బాగా భారీ స్థాయిలో జరిగాయి. అయితే ఈసారి ఎలక్షన్స్లో ఇద్దరు వ్యక్తులు, కీలకమైన వ్యక్తులు ఎవరంటే, ఒకటి సీఎం జగన్ అయితే, మరొకటి ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఓవైపు వైసీపీ కుప్పంలో కూడా చంద్రబాబుకు చెక్ పెడతాం అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తే, పులివెందులలో జగన్కు మెజారిటీ తగ్గుతుంది అని టీడీపీ చెప్తుంది. సో ఎవరి కథనాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఓటర్ నాడి ఎలా ఉంది, అసలు ఓటర్లు ఏం ఆలోచించారు, ఎవరికి ఓటేశారు, ఎవరి భవితవ్యం తేలబోతుంది, ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారు, ఎవరు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు, ఎవరికి అధికారం చేపట్టబోతున్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉండబోతున్నారు, ఏ ఎమ్మెల్యే ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు గెలుస్తారా, లేకపోతే సిట్టింగ్లకే మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారా, ఇలా ఎక్కడ ఒక 2-3 కూర్చున్నా కూడా ఇదే డిస్కషన్స్ మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా. ఎప్పుడైతే ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి ఎలక్షన్లు జరిగే వరకు ఎక్కడ చూసినా ఇదే చర్చ. మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుందా, లేకపోతే టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందా? స్వయంగా ఏపీలో ప్రచారానికి వచ్చినటువంటి ప్రధాని మోడీ కూడా చెప్పారు, ఈసారి ఏపీలో ఎన్డీఏ కూటమే రాబోతుందని. మరొక వైపు వైసీపీ మాత్రం ప్రజలు మా వెనకే ఉన్నారు, మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్ని మా వైపు ఆకర్షించాయి, మేము ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయామని చెప్పి వాళ్ళ వాదన వాళ్ళకుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజుతో దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్షన్స్కు, లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, తెరపడిపోయింది. సో అందరూ కూడా ఒక విషయం మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, అదే ఎగ్జిట్ పోల్స్. సో ఎగ్జిట్ పోల్స్ మ్యాక్సిమం తప్పు కావు, 99.99% కరెక్ట్గానే చెప్తారు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటీవల ఒక 4-5 నెలల క్రితం తెలంగాణ ఎలక్షన్స్లో కూడా చూసాం, ఎగ్జిట్ పోల్స్ క్షమించాలి, అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ అని చెప్తే దాని పక్క రోజు ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్, ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు ప్రజలెవరు, అధికారంలోకి రాబోయేది మా ప్రభుత్వమే, బీఆర్ఎస్ఏ 3వ అధికారం చేపట్టబోతుంది అని ప్రజల్లో ఒక అభిప్రాయం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అంతిమంగా చూస్తే కాంగ్రెస్ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇది అందరూ తెలిసిన విషయమే. సో ఈసారి ఎందుకంటే ఇటీవల మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసినట్లు అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. ఎవరు అధికారం అంటే టీడీపీ ఏం చెప్తుందంటే, ఈ అరాచక పాలన పంపించాలంటే మేమంతా ఒక కూటమిగా ఏర్పడ్డాం అని వాళ్ళు చెప్తుంటే, ఎంతమంది వచ్చినా సరే జగన్ సింగిల్గానే సింహంగా వస్తాడని చెప్పి వైసీపీ చెప్తుంది. మరి ఎవరు కూటమిగా వచ్చారు, ఎవరు సింగిల్గా వచ్చారు, ఎవరిని ప్రజలు మెచ్చుకున్నారు, ఎవరిని ఇంటికి పంపించారు తేలబోతుంది. సో ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ మనం అనుకున్నట్టు మ్యాక్సిమం కరెక్ట్గానే ఉంటాయి. మరి చూడాలి ఈసారి ఏదైతే తెలంగాణలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అక్కడ ఎట్లా కరెక్ట్ అయ్యాయో అదేవిధంగా ఇక్కడ కరెక్ట్ అవుతాయా లేదా
అంచనాలకు మించి ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పు అవుతాయా అనేది తెలియాల్సింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు సర్వేలు 100% కరెక్ట్ అవుతాయి అని బల్లగుద్ది చెప్పలేని స్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా సాస్ టీవీ కూడా అనేక ప్రాంతాల్లో తిరిగాము, అనేక నియోజకవర్గాల్లో తిరిగాము, మేము కూడా సర్వే చేసాము, ప్రజల దగ్గరికి వెళ్ళాము, ప్రజలు నాడి పట్టుకునే ప్రయత్నం చేశాం. సో మనకు ఒక పార్టీకి ఓటేస్తామని చెప్తున్న ఓటరు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అదే పార్టీకి ఓటేస్తాడంటే నో ఆన్సర్. సో అలాగే ఉన్న పరిస్థితి. ఎందుకంటే చెప్పలేం, ప్రజల నాడి అక్కడికి పోయిన తర్వాత ఎలా మారుతుంది. సో మనకు చెప్పేటప్పుడు ఒకటి చెప్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పిన పార్టీకే ఓటేస్తున్నారా, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ బాక్స్ ఈవీఎం చూసిన తర్వాత ఎందుకులే ఈసారి వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది ఎవరు కూడా చెప్పలేని స్థితి. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. అయితే సాస్ టీవీ కొంత సమాచారాన్ని సేకరించింది. మేము సేకరించిన సమాచారం ప్రకారం పీపుల్స్ పల్స్ అనే సంస్థ మనందరికీ తెలిసిందే. ఈ సంస్థ ప్రతి ఎలక్షన్స్లో తమ సర్వే చెప్తుంటుంది, తమ రిజల్ట్స్ చెప్తూ ఉంటుంది. అయితే ఇవి కూడా కరెక్ట్ అవుతాయన్న గ్యారెంటీ లేకపోయినప్పటికీ కాస్త అయితే అటు ఇటుగా ఉంది. ఒకసారి పీపుల్స్ పల్స్ ఏం చెప్పిందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏపీలో 170 నియోజకవర్గాలను, అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 ఎంపీ స్థానాలను అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 175లో టీడీపీకి 90 నుంచి 110 వస్తాయి. టీడీపీ కూటమికి, అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దానికి 90 నుంచి 110 వస్తాయని చెప్పి పీపుల్స్ పల్స్ చెప్పింది. అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి వచ్చేసి 45 నుంచి 60 అసెంబ్లీ స్థానాలు. ఇప్పుడు మన అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాం. 45 నుంచి 60 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పి చెప్పింది. మరొక వైపు జనసేన, ఈ పార్టీ అంటే ఇదంతా ఎస్పెషల్లీ జనసేన ఓటింగ్ చూసుకున్నట్లయితే 14 నుంచి 20 వస్తాయని చెప్పి, అంటే పర్టికులర్ కూటమి కాకుండా జనసేనకు ఓట్లేసిన వాళ్ళు 14 నుంచి 20 సీట్లు వస్తాయని చెప్పి చెప్తున్నారు. బీజేపీకి 2 నుంచి 5. ఇకపోతే లోక్సభకు సంబంధించి టీడీపీకి 13 నుంచి 15 ఎంపీ స్థానాలు రాబోతున్నాయి. 3 నుంచి 5 వైసీపీ గెలుచుకోబోతుంది, 2 జనసేన, 2 నుంచి 4 బీజేపీ. సో మనం అనుకున్నట్టు ఇది పీపుల్స్ పల్స్ సంస్థ చెప్తున్నటువంటి సర్వే. పోనీ ఈ సర్వే ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందంటే చెప్పలేని పరిస్థితి. మరి చూడాలి ఎలా ఉండబోతుందని. మరొక వైపు ప్రిజమ్ అనే ఒక సంస్థ కూడా మనకు సర్వే చేసింది. ఆ రిజల్ట్స్ ఒకసారి చూసినట్లయితే వీళ్ళిచ్చిన సర్వే ప్రకారం, వీళ్ళ అంచనాల ప్రకారం తిరిగి ఏపీలో వైసీపీనే అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళిచ్చిన అంచనాల ప్రకారం 110 నుంచి 115 వైసీపీ గెలవబోతుంది. ఏదైతే టీడీపీ ఉందో ఒక 30 నుంచి 65 స్థానాలు టీడీపీకి రాబోతుందని చెప్తుంది. ఇక జనసేన విషయానికి వస్తే 14 నుంచి 15 రాబోతుందని చెప్పింది. ఇక బీజేపీకి 1 నుంచి 2. సో ఈ విధంగా ఉన్నాయి వీళ్ళ సర్వేసు. కానీ సర్వేస్ నమ్ముకొని ముందుకెళ్దామంటే ఖచ్చితంగా కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఈసారి అయితే మాత్రం ఎవరు అధికారాన్ని చేజిక్కించుకున్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, గతంలో లాగా అధికార పక్షానికి 151 వస్తే ప్రతిపక్షానికి 23 సీట్లు వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈసారి ఎవరు అధికారంలో ఉన్నా అతి తక్కువ సీట్లతోనే, అంటే ఏదైతే అధికారాన్ని చేపట్టడానికి అధికారం చేపట్టడానికి కావాల్సినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో 85, అవి ఒక 100, 110 ఇంతే వస్తాయి తప్ప గతంలో వచ్చిన భారీ సీట్లు అయితే ఏ పార్టీకి రావు. వైసీపీ ఆల్రెడీ చెప్పింది వై నాట్ 175 నినాదంతో మేము ముందుకెళ్తున్నామని. సో అదైతే సాకారమయ్యేటట్టు ఎక్కడ కూడా మనకు ఏ సర్వే కూడా ఖచ్చితంగా చెప్పట్లేదు. టైట్ ఫైట్ అనేది చెప్తుంది. ఒకవేళ గెలిచిన అభ్యర్థులు కూడా గతంలో చూసినట్లయితే ఒక్కొక్కరికి 60,000, 70,000 ఇట్లా భారీ మెజార్టీ వచ్చింది. ఈసారి మెజార్టీలు కూడా తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు సాస్ టీవీ సేకరించిన సమాచారం ప్రకారం కూడా మన దగ్గర సమాచారం ఉంది. సో ఇది ఇప్పటివరకు 2 సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు. ఇంకా చూడాలి రాబోతున్నాయి, ఇంకా సర్వేస్ ఎలా ఉండబోతున్నాయి. నాకు తెలిసి ఈ పాటికి అందరూ ఏపీలో ఎవరైతే కంటెస్టెంట్ చేశారో, ఎవరైతే పోటీలు నిలబడ్డారో అభ్యర్థులందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భవితవ్యం తేలబోతుంది. ఎమ్మెల్యే అవుతారా లేదా, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటారా, అసలు అధికార పక్షం ఎమ్మెల్యే అవుతారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రతి అభ్యర్థి కూడా ఏదైతే పార్టీలు పక్కన పెట్టినట్టయితే, ఒకవేళ వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇండిపెండెన్స్ కావచ్చు, అందరూ కూడా తమ గెలుపుపై ధీమాతోనే ఉన్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తామని. అయితే దీనికి సంబంధించి జూమ్ కాల్లో కావలి ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ తరఫున బరిలో నిలిచినటువంటి కావ్య కృష్ణారెడ్డి సాస్ టీవీతో ముచ్చటించారు జూమ్ కాల్లో. మా కొలీగ్ హుసేన్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏంటి సార్ ఎలా ఉంది, గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలా ఓట్లేశారు అనే దాని మీద ఆయనతో మనం మాట్లాడాం.
మరి తన మనసులో మాట సాస్ టీవీతో ఆయన పంచుకున్నారు. మరి ఆయన ఏం చెప్పారు మనకు, అదేంటనేది ఒకసారి మీకోసం అందించబోతున్నాం. వాచ్.